నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, ఇంట్లో ఏం చేస్తావు? అరే 10 పని అయిపోతుంది, ఇంట్లో ఖాళీయే కదా, నువ్వు ఖాళీగానే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఖాళీగా ఉండడం ఎట్లాంటిదంటే ఒక నరకం అనుభవించడం లాంటిది. ఎందుకంటే ఖాళీగా ఉన్న ఆ కొద్ది నిమిషాలు మన మనస్సు పరిగెడుతుంది చూడండి ఆలోచనలతో. అప్పుల సమస్యలు ఎలా తీరుతాయి, భర్త ఉద్యోగంలో ఎలా చేస్తున్నాడు, లేకపోతే వచ్చే జీతం మాకు సరిపోతుందా లేదా, రేపు పిల్లలు భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఏం చదివించాలి, ఎలా చదివించాలి, అప్పటి వరకు మనం బ్రతికుంటామా లేదా, అనారోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, అరే కుటుంబం ఎలా గడుస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, నేను లేకపోతే పిల్లలు ఎలా బ్రతకగలరు, నా నుండి వచ్చిన ప్రాణం అని చెప్పి 1 కాదు 2 కాదు కొన్ని వేల ఆలోచనలతో మనసు నలిగిపోతుంది చిత్తుకాయత్కంలాగా. ఖాళీగా ఉండడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఆలోచనలతో అండ్ అలాగే ఈ ఆలోచన ద్వారా వచ్చే కన్నీటితో పెద్ద యుద్ధం చేయడమే ఖాళీగా ఉండడం అంటే. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఆ ఖాళీగా ఉండి మదన పడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు చూసారా, వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నోటి మాటతో నువ్వు ఖాళీగా ఉన్నావుగా అని వాళ్ళకి మాత్రం తెలీదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.